వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. మరికొన్ని గంటల్లో T20 వరల్డ్ కప్ ప్రారంభం కాబోతుంది. అయితే శ్రీలంక, ఇండియా దేశాలు సంయుక్తంగా ఈ మ్యాచ్ ని నిర్వహించబోతున్నాయి. అలాగే ఈ టోర్నీలో భాగంగా మొదట ఇండియా అమెరికాతో మొదటి మ్యాచ్ ని ప్రారంభించబోతుంది. ఇక వరల్డ్ కప్ కి సంబంధించి మరిన్ని వివరాలు స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ గారిని అడిగి తెలుసుకుందాం. సుధీర్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? చెప్పండి సార్, ఈ రోజు మరికొద్ది గంటల్లో T20 వరల్డ్ కప్ ప్రారంభం కాబోతుంది. అయితే సార్, ఇందులో ఈ టోర్నమెంట్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ భారత్, అమెరికా మధ్య ఈ మ్యాచ్ ను నిర్వహించడానికి గల మెయిన్ రీజన్స్ ఏమై ఉంటాయంటారు సార్? ఆల్రెడీ వరల్డ్ కప్ స్టార్ట్ అయింది లక్ష్మి. శ్రీలంకలో ఫస్ట్ మ్యాచ్ పాకిస్తాన్ గెలిచింది. ఇట్ వాజ్ వెరీ క్లోజ్ మ్యాచ్ యాక్చువల్లీ. నెదర్లాండ్స్ అగైన్స్ ఇప్పుడు వెస్టిండీస్ తో మ్యాచ్ జరుగుతుంది. స్కాట్లాండ్ ఎంట్రీ కూడా మనం అందరికీ తెలుసు. బంగ్లాదేశ్ కూడా రావడంతో వాళ్ళకి ఛాన్స్ లభించింది. అండ్ వెస్టిండీస్ నియరింగ్ 200. ఇప్పుడు మనం డిస్కషన్ స్టార్ట్ చేయకముందు 167 ఫర్ 4 ఉండేవాడు. ఇంకా 2 ఓవర్స్ కూడా ఉన్నాయి. సో ఐ థింక్ 2 మ్యాచెస్ లో నేను అనుకున్నట్టుగా రిజల్ట్ కొనసాగలేగా కనబడుతుంది. బట్ స్కాట్లాండ్ యాక్చువల్లీ నెదర్లాండ్స్ ప్లేడ్ వెల్. పాకిస్తాన్ కొంచెం స్ట్రగుల్ అయినాడు ఫస్ట్ మ్యాచ్ లో శ్రీలంకలో. సో థర్డ్ మ్యాచ్ ఫస్ట్ మ్యాచ్ అబ్సల్యూట్లీ ఇండియాకు అండ్ యూఎస్ఏ. బికాస్ ఎందుకంటే ఇప్పుడు గ్రూప్ లో ఉన్నటువంటి టీమ్స్ లో ఫస్ట్ మ్యాచ్ యూఎస్ఏ జరుగుతుంది అంటే ఐ థింక్ అంటే షెడ్యూల్ అలా అరేంజ్ చేయండి. అంటే ఇంకేం లేదు. పాకిస్తాన్ తోటి కూడా మ్యాచ్ ఉంది. బట్ పాకిస్తాన్ తోటి మ్యాచ్ జరగాలని అందరం కోరుకుంటున్నాం 15th రోజు. దట్ విల్ హ్యాపన్ అన్నటువంటి కాన్ఫిడెన్స్ కూడా అందరికి ఉంది. సో యూఎస్ఏ నేను అనుకుంటాను అంత తక్కువ అంచనా వేసే టీం ఏం కాదు లక్ష్మి. ఎందుకంటే బికాస్ సమ్ ఎక్సైటింగ్ క్రికెటర్స్ మీకు మాక్సిమం ప్లేయర్స్ అందులో ఇండియాలో ఆడి అక్కడ వెళ్ళి సెటిల్ అయ్యి ఇప్పుడు యూఎస్ఎస్ ఆడినటువంటి ప్లేయర్స్ ఉన్నారు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం అనుకుంటే మనం హర్మీత్ తీసుకున్న, మొనాల్ పటేల్ తీసుకున్న కెప్టెన్ వారు, లేకుంటే జస్దేవ్ సింగ్ తీసుకున్నారు, లేకుంటే మీరు సౌరవ్ నెట్వర్కర్ తీసుకున్నారు. కానీ సౌరవ్ నెట్వర్కర్ ఒక హిస్టరీ కూడా ఉంది. ఈ రోజు ప్లేట్ ఫర్ ముంబై అండ్ ఎక్కువ రంజీ ట్రాఫీ ఆడలేదు. బట్ ఫస్ట్ మ్యాచ్ లో కేఎల్ రాహుల్ లాంటి ప్లేయర్ కూడా హోల్డ్ చేశాడు. అండ్ ఐ మెటింగ్ ఇన్ అమెరికా ఆల్సో కపుల్ ఆఫ్ సీజన్స్ లో మైనర్ లీగ్ జరుగుతున్నప్పుడు అతను ఇంటర్వ్యూ చేసే అవకాశం కూడా లేదు. ఈజ్ వెరీ గుడ్ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ అండ్ ఈ నోస్ ద కండిషన్స్ ముంబైకి ఆడాడు కనుక. సో యూఎస్ఏ అయితే మనం తక్కువ అంచనా వేయడం. కానీ గుడ్ సైడ్ యాక్చువల్లీ సమ్ ఎక్సైటింగ్ క్రికెటర్స్ వాళ్ళు కూడా ఉన్నారు. మీకు జయసూర్య కావచ్చు, లేకుంటే క్రోజ్ కావచ్చు, ఫారినర్స్ వీళ్ళిద్దరు ఐ థింక్ దే మేక్ ఏ వెరీ గుడ్ సైడ్. అంటే కపుల్ ఆఫ్ సౌత్ ఆఫ్రికన్స్, ఒక వెస్ట్ ఇండియన్, ఒక పాకిస్తానీ, ఒక శ్రీలంకన్, మాక్సిమం ఇండియన్స్ తో కలిసి ఇప్పుడు యూఎస్ఏ ఒక టీమ్ గా తయారైంది. అండ్ లాస్ట్ వరల్డ్ కప్ కూడా లక్ష్మీ సర్ప్రైజ్ యాక్చువల్లీ బై డిఫీటింగ్ పాకిస్తాన్. సో యూ కాంట్ అండర్ఎస్టిమేట్ దెమ్ యాక్చువల్లీ. ఎందుకంటే తక్కువ టీమ్ అయితే ఏం కాదు యూఎస్ఏ. ఈవెన్ రీసెంట్ గా జరిగినటువంటి ప్రాక్టీస్ మ్యాచెస్ లో కూడా ఐ థింక్ 200 టచ్ చేసినప్పుడు దే కేమ్ వెరీ క్లోజ్ అగైన్స్ సమ్ టఫ్ టీమ్స్. సో ఇట్స్ గోయింగ్ టు బి వెరీ గుడ్ మ్యాచ్ యాక్చువల్లీ. బట్ ఇండియా ఆఫ్ కోర్స్ విల్ స్టార్ట్ యాజ్ క్లియర్ ఫేవరెట్స్. టోటల్ 11 లో ద కైండ్ ఆఫ్ ఫార్మ్ దే ఆర్ ఇన్. అద్భుతంగా ఆడుతున్నారు. మంచి ఫార్మ్ లో ప్లే అవుతున్నారు. అయితే సుధీర్ గారు, మీరు చెప్పినట్లు ప్రకారం ఈ యొక్క గ్రూప్ లో మనం ఈసారి గమనిస్తే పాకిస్తాన్, ఇండియా ఒకే గ్రూప్ లో ఉండడాన్ని మీరు ఎలా చూస్తారంటారు? పాకిస్తాన్ ఇండియా ఒక గ్రూప్ లో ఉండడం అనేది 2010 నుంచి జరుగుతూ వచ్చింది. 2010 నుంచి కూడా 2012 నుంచి అయితే రెగ్యులర్ గా ఒకే గ్రూప్ లో ఆడుతున్నారు ఎనీ ఐసీసీ టోర్నమెంట్ లో. అంటే దానికి బలమైనటువంటి కారణాలు ఏంటంటే ఇద్దరి మధ్యలో ఫైట్ ఎలా ఉంటుంది. అండ్ ఇద్దరు ఆడుతున్నప్పుడు ముఖ్యంగా మీకు బ్రాడ్కాస్టర్స్ కానివ్వండి, వ్యూవర్షిప్ కానివ్వండి, స్టేక్ హోల్డర్స్ వీళ్ళందరికీ కూడా బెనిఫిట్స్ ఉంటాయి. సో అదే మెయిన్ కాదు. ఇప్పుడు గతంలో రైవలరీ అంటే ఎక్కువగా ఎవరికి ఉండేది ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ ఉంటుంది యాషెస్ ఆడుతున్నారు. బట్ ఇండియా పాకిస్తాన్ ఈ దాయాలను పోరాటం ఎప్పుడు కూడా అద్భుతంగానే కొనసాగుతుంది. అండ్ వ్యూవర్షిప్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనం ఉన్నటువంటి సోషల్ మీడియా జరగాలలో వ్యూవర్షిప్ అనేది, తర్వాత రేటింగ్స్ అనేది ఇవన్నీ కూడా కౌంట్ అవుతుంటాయి కనుక 2 టీమ్స్ ఆడుతున్నప్పుడు ఎవ్రీబడి గెట్స్ గ్లూడ్ టు ద టీవీ సెట్స్ లక్ష్మి గారు. సో అందరూ కూడా కాన్సన్ట్రేషన్ అంతా దానిపైనే కనబరుస్తారు కనుక ఐ థింక్ ఎప్పుడు కూడా ఎక్సైట్మెంట్ అనేది ఉంటుంది. అండ్ ఇండియా పాకిస్తాన్ మ్యాచెస్ లో మీరు ఐసీసీ టోర్నమెంట్స్ లో అఫ్కోర్స్ ఇండియాకి అద్భుతమైనటువంటి రికార్డు ఉంది. కాబట్టి T20 తీసుకున్నా, 50-50 తీసుకున్నా, ఏషియా కప్ తీసుకున్నా, ఎనీ టోర్నమెంట్ ఛాంపియన్స్ ఐ థింక్ ఇండియన్స్ ఆర్ ఆల్వేస్ డామినేటెడ్ ద పాకిస్తానీస్ యాక్చువల్లీ. మంచి ప్లేయర్స్ ఉన్నప్పటి నుంచి కూడా. అండ్ ఈ సంవత్సరం కూడా కొనసాగాలని అందరం కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడైతే గవర్నమెంట్ ఇష్టపడలేదు కానీ ఐ థింక్ డెసిషన్ విల్ బి టేకెన్ వెరీ సూన్. ఎందుకంటే ఆ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్. అండ్ సూర్యకుమార్ యాదవ్ కూడా నిన్న ఇంటర్వ్యూలో చెప్పారు లక్ష్మి, ఏమంటే టీమ్ ప్లేయర్స్ యొక్క టికెట్స్ బుక్ అయి ఉన్నాయంటే ఐ థింక్ దట్ ఈస్ ఎక్స్పెక్ట్ దట్ టీమ్ విల్ బి ప్లేయింగ్ అగైన్స్ పాకిస్తాన్. సో అదే మెయిన్ కాదు. మెయిన్ ఏంటంటే పోరాటం. ఎందుకంటే మీకు
టూ టీమ్స్ ఆడుతున్నప్పుడు దాన్ని ఏమంటారంటే ఎల్ క్లాసికో అంటారు కదా మనం, ఫుట్బాల్ లీగ్ లో జరుగుతుంటుంది కదా, బార్సిలోనాకు రియల్ మాడ్రిడ్ కైనా. సో అటువంటి కాంపిటీషన్ ఉంటుంది అసలు యాక్చువల్గా. సో ఐ థింక్ టూ టీమ్స్ ఆడుతున్నప్పుడు ఎవ్రీబడి విల్ బి బిజీ యాక్చువల్లీ. ఒక క్షణం కూడా వేస్ట్ చేయకుండా బాల్ వెయిట్ చేసే బాల్స్ చూస్తూ ఉంటారు, వికెట్ పడ్డప్పుడు, సిక్సర్ సాధించినప్పుడు. సో దట్స్ ద రీజన్ యాక్చువల్లీ టూ టీమ్స్ లో ఐసీసీ ఒకే గ్రూప్ లో ఉండడం చూస్తున్నాం. ఐ థింక్ దట్ విల్ కంటిన్యూ ఫర్ సమ్ మోర్ టైమ్ ఆల్సో. యా సుధీర్, ఎందుకంటే మనకి ప్రపంచ వ్యాప్తంగా కూడా చాలా ఉత్కంఠ ఉంటుంది ఈ రెండు దేశాల మధ్య పోటీ అంటే. హాట్ కేక్ లాగా టికెట్లు అమ్మిడిపోవడం, ఎందుకంటే మన తిరుమల దర్శనంకి కోసం ఎంత వెయిట్ చేస్తారో ఈ మ్యాచ్ జరిగేటప్పుడు వ్యూవర్స్ కూడా అంతే ఎగ్జాక్ట్ గా ఎదురు చూస్తూ ఉంటారు, ఎవరు విన్ అవుతారా, అసలు ఎలా జరుగుతుంది అనేది ప్రతి మినిట్ టు మినిట్ కూడా. సో శ్రీలంక కూడా కొంతమంది ఇండియన్స్ ఫ్యాన్స్ అందరూ కూడా బుక్ చేసుకొని ఉంటారు. శ్రీలంక మనకు మనందరికీ తెలుసు 3 hours లో ఉంటారు కొలంబోకు, చెన్నై నుంచి అయితే 1.5 hours లో వెళ్ళొచ్చు ఫ్లైట్ లో. సో వాళ్ళందరూ కూడా టికెట్స్ మొదలే బుక్ చేసి కొనుక్కొని ఉన్నారు. తర్వాత మొదలే టికెట్స్ కూడా ఫ్లైట్స్ బుక్ చేసుకొని ఉంటారు. అండ్ జర్నలిస్ట్ వీళ్ళందరూ వీసాస్ కూడా అయి ఉన్నాయి. సో ఐ థింక్ ఇప్పుడు గవర్నమెంట్ నిర్ణయం మార్చుకోవాల్సింది, మార్చుకుంటారు కూడా. మేబీ వెరీ సూన్ విల్ దట్ న్యూస్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మీరు చెప్పినట్టు అబ్సల్యూట్లీ ఆ మ్యాచ్ యొక్క ఎక్సైట్మెంట్ డిఫరెంట్ గా ఉంటుంది. దట్ మ్యాచ్ ఈజ్ ఈక్వల్ టు యాక్చువల్లీ ఆల్ అదర్ మ్యాచెస్. అంటే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ లీగ్ లో ఎవరు గెలిచా కానీ ఇండియాకి ఛాన్సెస్ ఉంటాయి అనుకోండి గౌటలేదంలో. ఎవరు గెలిచా కానీ మళ్ళీ ఫైనల్ లో ఇండియా రావాలి, పాకిస్తాన్ రావాలి ఈ టోర్నమెంట్ లో చెప్పి అందరు కోరుకుంటూ ఉంటారు. సో అంత ఎక్సైట్మెంట్ ఉంటుంది పాకిస్తాన్ ఇండియా దాంట్లో. యా సుధీర్ గారు, అండ్ మళ్ళీ అలాగే ఇంకోటి చూసుకుంటే మనం ఈ టోర్నీలో భారత్ తో ఫేవరెట్ గా దిగేటువంటి టీంలు ఏమై ఉంటాయి అంటారు? అదే పాకిస్తాన్ మనకి ఫేవరెట్ అంటే సూపర్ 8 వెళ్ళడానికి ఫేవరెట్. ఆ తర్వాత రియల్ బ్యాటిల్ స్టార్ట్ అవుతుంది. సూపర్ 8 లో నేను అనుకుంటాను ఏదైతే గ్రూప్ లో న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్, సౌత్ ఆఫ్రికా ఉన్నాయో ఆ గ్రూప్ టఫర్ గ్రూప్ కదన్నా అన్నిటికంటే. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ కూడా లాస్ట్ టైం సెమీఫైనలిస్ట్ అండ్ అట్లా కాకుండా కూడా రీసెంట్ గా వాళ్ళ 2020 పర్ఫార్మెన్స్ మిగతా టీమ్స్ తో కంపేర్ చేసినట్టయితే మచ్ బెటర్ దాన్ అదర్ టీమ్స్ యాక్చువల్లీ. సో ఆ గ్రూప్ లో మెయిన్ గా ఏదైనా సర్ప్రైజ్ జరుగుతుందో ఆఫ్ఘనిస్తాన్, న్యూజిలాండ్ గురించిన సౌత్ ఆఫ్రికా గురించి కానీ ఐ థింక్ కొంచెం ఇబ్బందులు ఉండవచ్చు టాప్ 10 కు. బట్ వెస్ట్ ఇండీస్, ఇంగ్లాండ్ ఐ థింక్ ఈ గ్రూప్ లో గ్రూప్ లో ఈజీ కావచ్చు. అంటే ఆస్ట్రేలియా, నేను అనుకుంటాను శ్రీలంక ఒక గ్రూప్ లో ఉన్నాయి జింబాబ్వేతో పాటు. సో అది కూడా కొంచెం టఫ్ గ్రూప్. సో బట్ ఇప్పుడు ఉన్నటువంటి ఇండియా గ్రూప్ లో అయితే నమీబియా, యుఎస్ఏ, తర్వాత నెదర్లాండ్స్, తర్వాత పాకిస్తాన్. సో పాకిస్తాన్ ఆల్రెడీ విక్టరీ సాధించారు. ఇండియా ఈ రోజు ఫేవరెట్ గా స్టార్ట్ అవుతారు డౌట్ లేదంటే ముందాలో. అండ్ ఈ మెయిన్ టీమ్స్ రావచ్చు. అండ్ దాంట్లో ఆఫ్ఘనిస్తాన్ మిస్ అవుతుందా, న్యూజిలాండ్ మిస్ అవుతుందా, సేమ్ సౌత్ ఆఫ్రికా మిస్ అవుతుందా. బట్ ఇంగ్లాండ్, వెస్ట్ ఇండీస్ ఒక గ్రూప్ నుండి, ఒక గ్రూప్ నుండి పాకిస్తాన్, ఇండియా మ్యాచ్ జరిగినట్లయితే ఇండియా, పాకిస్తాన్, అండ్ ఒక గ్రూప్ నుండి ఆస్ట్రేలియా, శ్రీలంక, అండ్ ఒక గ్రూప్ నుంచి యాక్చువల్లీ బికాస్ ఇప్పుడు 4 groups లో 20 టీమ్స్ ఉన్నాయి కదా. సో శ్రీలంక ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ ఉన్నటువంటి గ్రూప్ కొంచెం టఫర్ గ్రూప్ కదా అన్ని గ్రూప్స్ కంపేర్ చేసినట్టు. యా సుధీర్ గారు, అలాగే ఇంకా చూసుకుంటే మనం ఈ డిఫెండింగ్ ఏదైతే ఉందో ఛాంపియన్ గా బరిలోకి దిగుతున్నటువంటి భారత్ ఈ ఒక ట్రోఫీని కాపాడుకోగలుగుతుంది అంటారా? అండ్ అలాగే భారత్ కి పోటీ ఇచ్చే టీంలు ఏమై ఉంటాయి అంటారు సుధీర్ గారు? ఐ థింక్ ఇండియన్ క్రికెట్ మొత్తం కూడా హైలో ఉంది. ఎందుకంటే మనం చూశాం కదా లక్ష్మి అండర్-19 వరల్డ్ కప్ సాధించారు, అద్భుతంగా ఆడారు, ఇంగ్లాండ్ ఓడించారు. దట్ వాజ్ అన్ ఎక్సైటింగ్ మ్యాచ్ యాక్చువల్లీ. అండ్ ఇండియా అఫ్కోర్స్ ఫేవరెట్ గా స్టార్ట్ అవుతారు. బట్ డిఫెండ్ ఇప్పటివరకైతే 18 T20 చరిత్రలో చేసుకోలేదు లక్ష్మి. అండ్ అలా కాకుండా హోమ్ సాగిపోయిన విక్టరీ సాధించినటువంటి టీం కూడా లేదు ఇక్కడ ఉంటుంది చరిత్రలో చూసినట్టయితే. whether that is going to happen or not, we have to wait and see. But ఇండియాకి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ కైండ్ ఆఫ్ ఫార్మ్ చేయాలి. ఎందుకంటే రీసెంట్ గా న్యూజిలాండ్ 4-1 ఓడించడం, అండ్ సౌత్ ఆఫ్రికా టెస్ట్ సిరీస్ ఓడిపోయినా కానీ మళ్ళీ మంచి పర్ఫార్మెన్స్ కనబచ్చారు. 2024 వరల్డ్ కప్ గెలిచినప్పటి నుండి మీరు చూడండి, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్ అయిన తర్వాత కూడా వాళ్ళ విక్టరీ పర్సెంటేజ్ ఎక్కడ కూడా తగ్గలేదు అసలు. 41 మ్యాచెస్ తో 33 విన్స్ ఉన్నాయి. అండ్ కప్స్ గెలుస్తున్నారు. తర్వాత బయోమెట్రియల్ సిరీస్ ఇక్కడ ఆడినప్పుడు అందరూ ఓడిస్తున్నారు. బయటికి వెళ్ళినప్పుడు కూడా ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా కూడా చూపించినటువంటి ఎగ్జాంపుల్స్ మనకు ఉన్నాయి. అండ్ దే ప్లేడ్ వెల్ ఎవ్రీవేర్. ఇంగ్లాండ్ ఐ థింక్ షార్ట్ ఫేవరెట్ గానే స్టార్ట్ అవుతుంది. అండ్ ఒక అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. ఒకటి గెలిపారు. అండ్ ఏ టీం కూడా చరిత్రలో అంటే 2007 లో T20 వరల్డ్ కప్ స్టార్ట్ అయినప్పటి నుండి నో టీమ్ హ్యాస్ డిఫరెంట్ ఇన్ ద టైటిల్ యాక్చువల్లీ. ఇండియా 2 times గెలిచింది, వెస్ట్ ఇండీస్ 2, ఇంగ్లాండ్ 2.
పాకిస్తాన్ ఒకసారి, తర్వాత ఆస్ట్రేలియా ఒకసారి, ఇలా పాకిస్తాన్ గెలవడం చూస్తున్నాం. బట్ ఏ టీం కూడా డిఫెండ్ చేసుకోలేదు. అండ్ గెలవని టీమ్స్ ఏమైతే ఉన్నాయో టాప్ టీమ్స్ లో అంటే మీకు న్యూజిలాండ్ అండ్ సౌత్ ఆఫ్రికానే గెలవలేదు. సౌత్ ఆఫ్రికా లాస్ట్ టైం 12 గెలవలేదు. బట్ ఇండియాకి అంటే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి డిఫెండ్ చేసుకోవడానికి. చరిత్ర సృష్టిస్తారా? బికాస్ ఒకవేళ డిఫెండ్ చేసుకున్నట్లయితే చరిత్ర సృష్టించినట్టుగానే అవుతుంది. సో ఎవ్రీబడి జస్ట్ వెయిటింగ్ ఫర్ దట్, లక్ష్మి. యా సుధీర్ గారు, అంటే ప్రస్తుతాన్ని చూసుకుంటే అసలు క్రికెట్ ని ప్రపంచ వ్యాప్తంగా విస్తరింప చేయాలని ఐసీసీ భావిస్తుంది అని అనుకోవచ్చు అంటారా? అసలు చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, క్రికెట్ తో పాటు మీరు ఏ స్పోర్ట్ తీసుకున్నారు కానీ ఐ థింక్ మీకు టీమ్స్ సంఖ్య పెరుగుతుంది. ఫీఫా వెళ్ళడం జరుగుతుంది కొన్ని మంత్స్ తర్వాత. జూలైలో అమెరికా, కెనడా, తర్వాత మెక్సికో కలిసి ఈ సంవత్సరం నిర్వహిస్తున్నారు. అండ్ 32 నుండి 48 టీమ్స్ కి చేశారు ఫుట్బాల్. డిడ్ యూ ఎవరు ఎక్స్పెక్ట్ యాక్చువల్లీ ఇలా జరుగుతుందని అనుకున్నారా? అంటే 16 టీమ్స్ ఇప్పుడు ఎక్స్ట్రా ఆడుతున్నాయంటే వరల్డ్ ఫుట్బాల్ ఆఫ్ కోర్స్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ స్పోర్ట్, మోస్ట్ లవ్ స్పోర్ట్స్, మోస్ట్ వాస్ట్ స్పోర్ట్ ఆల్సో డౌట్ లేదంలో. బట్ ఇంకా సంఖ్య పెరుగుతుంది అంటే అలా రీజనల్ గా పెరుగుతుంది. సో క్రికెట్ లో కూడా ఇప్పుడు అసోసియేట్ మెంబర్స్ చాలా మంది ఉన్నారు. 150+ 200 దగ్గరలో ఉన్నారు. అండ్ ఇప్పుడు 20 టీమ్స్ ఆడుతున్నాయి. అండ్ ఇటలీ లాంటి టీం ఈ సంవత్సరం, లక్ష్మి, గుడ్ థింగ్ ఏంటంటే డెబ్యూ చేయబోతుంది యూరోప్ నుంచి. అండ్ స్కాట్లాండ్ యాక్చువల్లీ యూరోప్ నుంచి ఫస్ట్ క్వాలిఫై కాలేదు. బంగ్లాదేశ్ పిల్లలతో మనకు ఛాన్స్ లభించింది. సో ఇటలీ లాంటి ఫుట్బాల్ ప్లేయింగ్ నేషన్ కూడా ఇప్పుడు వాళ్ళు డెబ్యూ చేయబోతున్నారు అంటే ఇట్స్ గుడ్ థింగ్ యాక్చువల్లీ. అయితే స్పోర్ట్స్ అలా స్ప్రెడ్ కావడం అనేది ఎవ్రీబడి లైక్స్ ఇట్. అంటే ఇప్పుడు క్రికెట్ అనేది జస్ట్ నాట్ నోన్ టు కామన్వెల్త్ కంట్రీస్, నాట్ నోన్ టు ఓన్లీ 10 కంట్రీసే కాకుండా ప్రపంచం అంతా వ్యాపిస్తుంది. అమెరికాలో పాపులర్ అయింది. అమెరికాలో అఫ్కోర్స్ స్టార్టింగ్ లో క్రికెట్ ఉంది, ఆ తర్వాత బేస్బాల్ నేషనల్ గేమ్ అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ క్రికెట్ ఇప్పుడు లాస్ట్ 10-15 years నుంచి మళ్ళీ ఒకసారి తిరిగి పుంజుకోవడం చూస్తున్నాం. సో ఎక్కడి నుంచి క్రికెట్ ఆడలేదు అసలు యాక్చువల్గా అటువంటి కంట్రీస్ లో కూడా, నమీబియా కానివ్వండి, ఇటలీ కానివ్వండి, ఇటువంటి ప్లేస్ టీమ్స్ ఆడుతున్నాయి అంటే ఐ థింక్ అప్రిషియేట్ ది ఎఫర్ట్ ఆఫ్ ది ఐసీసీ. ఎందుకంటే ఐసీసీ కూడా క్రికెట్ ను స్ప్రెడ్ చేయడానికి చాలా చాలా కష్టపడుతున్నారు. ఫండ్స్ రిలీజ్ చేస్తున్నారు అండ్ కోచెస్ ను పంపుతున్నారు. ఐసీసీ స్పెషల్ కోచెస్ ను అన్ని చోట్లకు పంపుతుంది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కూడా ఇలా ఒక పెద్ద టీం తయారు కావడానికి కూడా ఏషియాలో వాళ్ళకు ఫండ్స్ ఇవ్వడం, కోచెస్ ను పంపడం, డెవలప్ చేయడం అనేది చాలా చాలా జరిగాయి. సో నేపాల్ ఆడుతుంది, ఇప్పుడు థైలాండ్ ఆడుతుంది, చైనా, జపాన్ ప్లేయింగ్ యాక్చువల్లీ. అంటే రియల్ గా చెప్పాలంటే ఏషియా. సో క్రికెట్ ఈస్ స్ప్రెడింగ్ యాక్చువల్లీ ఆల్ ఓవర్. సో ఇట్స్ గుడ్ థింగ్ అండి. ఎందుకంటే అవేర్నెస్ అనేది అందరికి క్రికెట్ గేమ్ కూడా వచ్చేసింది. అంటే రియల్ గా చెప్పాలంటే బెనర్ షా అన్నట్టుగా 22 ప్లేయర్స్ ఆడతారు. తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా వాచ్ చేసే వాళ్ళందరూ ఫుల్స్ ఆడతారు. బట్ అట్లా మరి ఎంతమంది చూస్తారు, ఎంతమంది ఇప్పుడు వ్యూ చేస్తారు. క్రౌడ్స్ ఆఫ్ పీపుల్ యాక్చువల్లీ దే గెట్ గ్లూ టు ద టీవీ సెట్స్ మ్యాచెస్ జరుగుతున్నప్పుడు. సో క్రికెట్ ఈస్ రియల్లీ గేమ్ మొమెంటం అండి. డౌట్ లేదు. బై లీప్స్ అండ్ బౌండ్స్ యాక్చువల్లీ అవేర్నెస్ అనేది వచ్చింది అంత. సుధీర్ గారు, మనం చూసుకుంటే ఇప్పుడు T20 వరల్డ్ కప్ టైటిల్ అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క టైటిల్ ని గెలిచేటువంటి సత్తా ఏ ఏ దేశాలకు ఉంటుంది అంటారు? ఇండియా డెఫినెట్లీ లక్ష్మీ మనం ఫేవరెట్స్ గా స్టార్ట్ అవుతారు. డౌట్ లేదు. అంటే టాప్ 3-4 టీమ్స్ మీరు చూసుకున్నట్టు ఇంగ్లాండ్ కెన్ బి లిస్ట్ ఆల్సో. ఎందుకంటే ఇంగ్లాండ్ కూడా ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఆడుతున్నారు. శ్రీలంకలో చాలా ఈజీగా పట్లేసి గౌరవించారు. లాస్ట్ వన్ డే మ్యాచ్ 128 రన్లు కూడా శ్రీలంకను ఓడించగలిగారు. అంటే వాళ్ళ బౌలింగ్ లెవెల్ కొంచెం స్ట్రాంగ్, బ్యాటింగ్ అద్భుతంగా ఉంది. ఆస్ట్రేలియా నెంబర్ నో లక్ష్మి. అంటే వాళ్ళకి బౌలింగ్ కొంచెం కంపారిటివ్లీ వీక్ ఉంది అంటున్నారు, కానీ వాళ్ళకు కూడా కొంచెం చిప్పింగ్ చేసే క్రికెటర్స్ ఉన్నారు. మంచి బ్యాటింగ్ లెవెల్ అద్భుతంగా ఉంది. అండ్ శ్రీలంక కొంచెం స్ట్రగుల్ అవుతున్నారు. అంటే బట్ న్యూజిలాండ్ కూడా కొంచెం అగెనిస్ట్ ఇండియా స్ట్రగుల్. శ్రీలంక ఇప్పుడు మీకు మీకు న్యూజిలాండ్ ఇప్పుడు గెలవలేదు అండ్ సౌత్ ఆఫ్రికా గెలవలేదు. బట్ వెస్టిండీస్ కూడా మంచి పర్ఫార్మెన్స్ కనవలసినటువంటి అది ఎక్స్పీరియన్స్ ఉంది ఇండియాలో. సో ఫస్ట్ రియల్ గా చెప్పాలంటే ఇక్కడ నుంచి మనం చెప్పడం కూడా కష్టమవుతుంది. బట్ ఇండియా విల్ బి వన్ ఆఫ్ ది ఫేవరెట్స్ ఉంటుంది టోటల్ సెమీఫైనల్ వెళ్ళినంత వరకు అయితే. సూపర్ 8 తర్వాతనే రియల్ బ్యాటిల్ అనేది మనం సూపర్ 8 ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సర్ప్రైజ్ అయ్యి మనం ఎందుకంటే క్రికెట్ ఇస్ సచ్ ఎ గేమ్. ఒక్కొక్కసారి చిన్న టీమ్స్ బిగ్ టీమ్స్ మనం చూస్తుంటాం కదా. అటువంటి సర్ప్రైజెస్ అయ్యి ఒకవేళ బిగ్ టీమ్ సూపర్ 8 చేరుకోకపోయినట్లయితే అప్పుడే ఏదైనా కారణాలు కావచ్చు. కానీ బట్ అదర్వైజ్ ఇప్పుడు మనం అనుకున్నట్టుగా స్టార్టింగ్ లో ఇంగ్లాండ్, వెస్టిండీస్, ఇండియా, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, శ్రీలంక అండ్ సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్ ఈ 3 టీంలు 11 ఈ వీటికి ఛాన్స్ ఎక్కువగా కలుగుతుంది సూపర్ 8 లో చేరుకోవడానికి. అన్లెస్ సంథింగ్ కాదు. ఈరోజు పాకిస్తాన్ కూడా అంత ఈజీ వికెట్ విక్టరీ ఏం సాధించలేదు. స్ట్రగుల్
అగేన్స్ట్ ద అపోజిషన్ యాక్చువల్లీ. సో అలా జరుగుతుంటుంది ఒక్కొక్కసారి. Okay. సో యూనిట్ బిట్ ఆఫ్ లక్ ఆల్సో ఫర్ దట్. ఓకే ఓకే. అయితే సుధీర్ గారు, మనం ఇందులో T20 యొక్క వరల్డ్ కప్ లో టీమిండియా యొక్క బలాల గురించి మాట్లాడుకోవాలి అంటే మీ మాటల్లో ఏం చెప్తారు? ఐ థింక్ ఆల్రౌండ్ స్ట్రెంత్ ఉంది వరలక్ష్మి. డౌట్ లేదు అందులో. మీకు బ్యాటింగ్ లో చాలా అద్భుతంగా, లేకపోతే దట్ కెప్టెన్ ఈస్ కమ్ బ్యాక్ టు హిస్ రియల్ ఫామ్. అతని నేతృత్వంలో విక్టరీస్ అన్ని సాధిస్తుంది అనేది మనం చెప్పే అవసరమే లేదు. బికాస్ ఎవ్రీబడి నోస్ యాక్చువల్లీ 80+% విక్టరీస్ ఉన్నాయి ఇండియాకు. అండ్ అట్లా కాకుండా ఇప్పుడు ఇషాన్ కిషన్ వచ్చిన తర్వాత ఐ థింక్ మరింత బ్యాటింగ్ లైనప్ స్ట్రెంత్ అయిపోయింది. అండ్ దట్టు ముంబైలో ఫస్ట్ మ్యాచ్ జరుగుతుంది కనుక ఈశాన్ ప్లేయింగ్ హియర్. అండ్ చాలా మంది ముంబై ఆడుతున్నటువంటి ప్లేయర్స్ ఉన్నారు. ఐపీఎల్ లో హార్దిక్ పాండ్యా తీసుకున్నా, సూర్యకుమార్ తీసుకున్నా, బుమ్రా తీసుకున్నా, వీళ్ళందరూ కూడా ప్లే హియర్. అండ్ ఫామ్ లో ఉన్నారు. అభిషేక్ శర్మ ముఖ్యంగా మనం చెప్పాలంటే లక్ష్మి, లాస్ట్ టైం ఇక్కడ లాస్ట్ T20 ఇంటర్నేషనల్ జరిగినప్పుడు 2025 అప్పుడు ఇంగ్లాండ్ తో ఆడారు. 247 స్కోర్ చేశారు. అప్పుడు అందులో 135 రన్స్ కూడా స్కోర్ చేశాడు. ఇంగ్లాండ్ లో 97 ఆల్అౌట్ కూడా చేయగలిగారు. ఇట్స్ ఎ గుడ్ గ్రౌండ్ ఫర్ ఇండియా యాక్చువల్లీ. అఫ్కోర్స్ అంత పెద్ద 100% ఇక్కడ విక్టరీ పర్సెంటేజ్ లేకున్నా కానీ T20 లో, బట్ వన్ మోర్ మ్యాచెస్ యాక్చువల్లీ కొంచెం పర్సెంటేజ్ ఎక్కువగా ఉంది. 60-40 అట్లా ఓడిపోతూ వచ్చారు, ఇక్కడ గెలుస్తూ వచ్చారు. అండ్ బౌలింగ్ లో కొంచెం హర్షిత్ రాణాకి వీలు కావడంతో సిరాజ్ ఇంక్లూడ్ చేశారు. సో ఫస్ట్ మ్యాచ్ లో ఎవరు ఆడిస్తారో చూడండి. నేను అనుకుంటాను ఎక్కువ మెసప్ చేయకుండా బుమ్రా, హర్షదీప్ అండ్ హార్దిక్ పాండ్యా తోటి వెళ్తారు. తర్వాత అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్. ఈ ముగ్గురులో ఎవరిని, వరుణ్ అయితే ఉంటారు, బట్ కుల్దీప్ పక్షంలో ఎవరిని సెలెక్ట్ చేస్తారో చూడాలి. ఒకవేళ మీకు మీడియం పేసర్ కండిషన్స్ ఉన్నాయి అంటే శివం దుబే ఆడించే ఛాన్స్ ఉంటుంది. రింకు ఉన్నారు మీకు బౌలర్ ఆడడానికి. తిలక్ వర్మ కమ్బ్యాక్ అనేది ఇట్స్ గుడ్ థింగ్ యాక్చువల్లీ. అద్భుతంగా రిహాబిలిటేషన్ జరిగింది. ప్రాక్టీస్ మ్యాచెస్ లో రన్ స్కోర్ చేసి లుకింగ్ ఫిట్. అండ్ వాషింగ్టన్ సుందర్ విషయంలో కొంచెం ఇంజరీ కన్సర్న్ అనేది కనబడుతుంది. బట్ అదర్వైజ్ టీమ్ ఇస్ లుకింగ్ గుడ్. అండ్ సంజు సామ్సన్ నేను అనుకుంటాను ఫస్ట్ మ్యాచ్ లో అయితే టాప్ ఆర్డర్ ఆడించకపోవచ్చు. ఈశాన్ కిషన్, అభిషేక్ శర్మ, తర్వాత మీకు సూర్యకుమార్ గారు, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, దుబే ఇట్లా బ్యాటింగ్ అనేది. అయితే ఇక్కడ మన సుధీర్ గారు, సంజు సామ్సంగ్ ఫామ్ లో లేడు కదా ప్రస్తుతం, తన గురించి మాట్లాడుకోవాలంటే? అదేనండి, సంజు సామ్సన్ నేను అనుకుంటా ఫస్ట్ మ్యాచ్ ఆడించకపోవచ్చు లక్ష్మి. ఇక్కడ సంజు సామ్సన్ ప్లేస్ లో ఈశాన్ కిషన్ ఎప్పుడైతే వికెట్ కీపింగ్ చేయమని కోరారు అగైన్స్ న్యూజిలాండ్ లాస్ట్ మ్యాచ్ లో, ఐ థింక్ ఇట్స్ వెరీ క్లియర్ దట్ హీ విల్ బి ప్లేయింగ్ టుడే. విల్ బి ఓపెనింగ్ ద ఇన్నింగ్స్ ఆల్సో. అభిషేక్ అలా కాకుండా ఈశాన్ కు ముంబై వికెట్ చాలా తెలుసు. ఈ ప్లేట్ ఫర్ ముంబై. హైదరాబాద్ కు ఆడాకంటే దానికంటే ముందు ముంబైకి ఎక్కువగా ఆడాడు ఐపీఎల్ లో. అండ్ మంచి ఫామ్ లో కూడా ఉన్నాడు. న్యూజిలాండ్ అగైన్స్ మనం చూసాం, వండర్ఫుల్ ఫామ్ కనబడ్డాడు. అండ్ ఐ థింక్ ఈ విల్ బి ఓపెనింగ్ అండి. సంజు సామ్సన్ నేను అనుకున్నాను ఫస్ట్ మ్యాచ్ లో ఆడించే ఛాన్సెస్ అయితే కనబడ్డాను. అయితే సుధీర్ గారు, మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన పాయింట్, ఈ యొక్క టోర్నీలో విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మ లేని లోటు కనిపించనుంది అంటారా? I don't think so, because 2024 లో రిటైర్ అయిన తర్వాత మీరు వికెట్ పర్సెంటేజ్ ఆఫ్ విక్టరీస్ ఇండియా చూసినట్లయితే ఐ థింక్ 85% విక్టరీస్ ఉన్నాయి లక్ష్మి. 41 మ్యాచెస్ లో 33 గెలిచారంటే వాళ్ళ నోట్ మీకు ఏం కనబడలేదు. ఎందుకంటే ఇండియాకి స్ట్రెంత్ ఉందండి. ఇప్పుడు టెండూల్కర్ రిటైర్ అయిపోయిన తర్వాత కోహ్లీ ఎలా సెట్ అయ్యాడు, రోహిత్ ఎలా సెట్ అయ్యాడు, అట్లాగే ఇప్పుడు ఇమీడియట్ గా అలా రిప్లేస్ చేయడం కష్టం. ఒక విరాట్ కోహ్లీ లాగా ప్లేయర్ కావాలంటే కష్టం. బట్ ఇట్ టేక్స్ టైం అండి. అంటే ఒక ఇప్పుడు ఆడుతున్నటువంటి ప్లేయర్స్ ఆ లెవెల్ ఎదగాలి అంటే కొంచెం టైం అనేది పడతాం. సో ఇప్పుడున్నటువంటి వాళ్ళలో కూడా ఎక్సైటింగ్ క్రికెటర్స్ ఉన్నారు. T20 ఏం ప్రాబ్లమ్స్ లేదు. శుభ్మన్ గిల్ కి ఛాన్స్ లభించలేదు, T20 ప్లేస్ లభించలేదు, యశస్వి జైస్వాల్ లభించలేదు. దెర్ ఆర్ సో మెనీ క్రికెటర్స్ ఆర్ వెయిటింగ్ ఇన్ ద వింగ్స్ యాక్చువల్లీ. సో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ అనేది T20 అంత ఇంపాక్ట్ అయితే పెద్ద ఇంపాక్ట్ ప్రభావం అయితే కనబడలేదు. ఆఫ్టర్ దట్ ఆల్సో ఇండియా స్కోర్ మోర్ విన్స్ యాక్చువల్లీ. బైలేటరల్ సిరీస్ గెలుస్తూ వచ్చారు, ఇంపార్టెంట్ టోర్నమెంట్స్ గెలుస్తూ వచ్చారు. ఐ డోంట్ థింక్ ఇట్స్ మేడ్ ఎనీ బిగ్ ఇంపాక్ట్ అండి. నాకైతే అనిపించలేదు T20. ఓకే ఓకే. అయితే సుధీర్ గారు, మనం ఇక్కడ ఇంకొక మెయిన్ పాయింట్ మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే పాకిస్తాన్ గురించి. అయితే ఇండియాతో మ్యాచ్ ఆడకపోతే పాకిస్తాన్ కి కలిగేటువంటి నష్టాలు ఏంటంటారు? హ్యూజ్ లాస్, బిగ్ లాస్ అందులో లేదు. ఎందుకంటే గతంలో మనందరికీ తెలుసు టీమ్స్ పార్టిసిపేట్ చేయనప్పుడు వాళ్ళకు కూడా ఫైన్ అనేది పడింది. 1996 ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఆస్ట్రేలియా, వెస్ట్ ఇండీస్, శ్రీలంక రాలేదు. అప్పుడు బాంబ్ అటాక్ కావడంతో సెక్యూరిటీ కన్సర్న్ తోటి వాళ్ళు రానని చెప్పారు. ఆస్ట్రేలియా అంటే నష్టపోలేదు. ఫైనల్ లోనే జరుగుతున్నారు. వెస్ట్ ఇండీస్ కూడా చక్కగానే పర్ఫార్మ్ చేశారు. అండ్ వెస్ట్ ఇండీస్ మనందరికీ తెలుసు, వెస్ట్ ఇండీస్ ఆడేటప్పుడు యునైటెడ్ ఒక టీం ఆడతారు కానీ వెస్ట్ ఇండీస్ లో, బట్ అక్కడ డిఫరెంట్ గవర్నమెంట్స్ ఉంటాయి. 5-6 కంట్రీస్ అవి కలిపి ఒక దీవులన్నీ కలిపి ఒక కంట్రీగా వెస్ట్ ఇండీస్ క్రికెట్ ఆడతారు. అండ్ ఒక గవర్నమెంట్ ఒప్పుకోలేదు భారత వస్తే, బట్ మిగతా గవర్నమెంట్స్ అందరూ ఒప్పుకున్నారు. అండ్ అప్పుడు ఐసీసీ తెలియజేసింది కూడా, మిగతా వాళ్ళ గవర్నమెంట్స్ ఒప్పుకున్నప్పుడు అక్కడి నుంచే ప్లేయర్స్ తీసుకొచ్చి ఆడమని చెప్పి. బట్ వెస్ట్ ఇండీస్ యునైటెడ్ గా ఆడతారు కనుక
వాళ్ళు ఓటింగ్ లో కూడా వాళ్ళు ఒప్పుకోలేరు ఆడడానికి. సో అప్పుడు ఫైనల్ పడింది అక్కడ. 2003 లో మనందరికీ తెలుసు, లక్ష్మీ ఇంగ్లాండ్ జింబాబ్వే ఆడడం అప్పుడు కొంచెం ప్రాబ్లమ్స్ కొంచెం సీరియస్ గా ఉన్నాయి 2 కంట్రీస్ మధ్యలో. సో అలా జింబాబ్వే కూడా వెళ్ళని పరిస్థితి చూసాం మనం. సో గతంలో కూడా ఇట్లా జరిగింది. సో పాకిస్తాన్ నేను అనుకుంటాను హ్యూజ్ లాస్ ఎందుకు అవుతుంది అంటే ఇప్పుడిప్పుడే పాకిస్తాన్ లో క్రికెట్ అనేది కొంచెం పుంజుకుంటుంది. రియల్ 2009 లో జరిగినటువంటి అటాక్ తర్వాత శ్రీలంకన్ ప్లేయర్స్ పైన జస్ట్ కమింగ్ బ్యాక్. మెల్లమెల్లగా లీగ్స్ జరుగుతున్నాయి, సిరీస్ ఆడడానికి ఇంగ్లాండ్ వెళ్తుంది, ఆస్ట్రేలియా వెళ్తుంది, సౌత్ ఆఫ్రికా అందరూ కూడా ఇష్టపడుతున్నారు ఎక్సెప్ట్ ఇండియా. ఇండియా ఆఫ్కోర్స్ న్యూట్రల్ ప్లేసెస్ ఆడుతున్నారు. పిఎస్ఎల్ అనేది కూడా కొంచెం మెల్లమెల్లగా అట్రాక్ట్ చేస్తున్నారు, ఎందుకంటే ఫారిన్ ప్లేయర్స్ ఆడుతుంటారు. సో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఆడలేని పరిస్థితిలో ఐసీసీ చాలా పెద్ద జుర్మానా వాళ్ళపైన విధించవచ్చు, తర్వాత స్ట్రిక్ట్ గా కూడా వివరించే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ జస్ట్ ఇమాజిన్ చేయండి లక్ష్మి, నెక్స్ట్ పిఎస్ఎల్ లో ఫారిన్ ప్లేయర్స్ కు ఎన్ఓసి ఇవ్వద్దు అని చెప్పి ఆ బోర్డ్స్ కు తెలియజేసినట్లయితే, ఎందుకంటే ఇప్పుడు బంగ్లాదేశ్ కు సపోర్ట్ చేసింది, పుల్అవుట్ చేసినప్పుడు ఓన్లీ పాకిస్తాన్ మాత్రం, మిగతా ఏ కంట్రీస్ కూడా సపోర్ట్ చేయలేదు. సో అటువంటి పరిస్థితి ఏర్పడినట్లయితే పాకిస్తాన్ క్రికెట్ విల్ బీ చేపడి యాక్చువల్లీ వాళ్ళ లీగ్ కూడా చేపాటులో ఉంటుంది. ఎందుకంటే ఫారినర్స్ ఆడినప్పుడు లీగ్ అయితే సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఇండియా ఐపీఎల్ సక్సెస్ అయింది అంటే నాట్ బికాస్ ఆఫ్ జస్ట్ ఇండియన్ ప్లేయర్స్ తోటే కాదు, ఫారిన్ ప్లేయర్స్ వాళ్ళు కూడా దే ఆర్ ఫ్లేవర్ టు ది టోర్నమెంట్ యాక్చువల్లీ. సో మీరు ఇప్పుడు ఫుట్బాల్ మీరు తీసుకున్న లాలీగా లాంటివి అందరూ కలిసి ఒక టీమ్ లో ఆడతారు కనుక ఆల్ కంట్రీస్ నుంచి, అప్పుడు ఆ ఫ్లేవర్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. సో ఆ ఫ్లేవర్ అనేది పాకిస్తాన్ లో మిస్ అవుతుంది. అండ్ నేను అనుకుంటున్నా జరగకపోవచ్చు. ఇప్పుడైతే మంతనాలు జరుగుతున్నాయి. నిన్న సూర్య కుమార్ యాదవ్ ప్రకారం టికెట్స్ బుక్ అయినాయి అంటే వీ కెన్ జస్ట్ ఎక్స్పెక్ట్ దట్ ద మ్యాచ్ విల్ బి ఆన్ అండి. బట్ అదర్వైజ్ దే హ్యావ్ టు ఫేస్ ద మ్యూజిక్, డౌట్ లేదు. ఓకే, అయితే ఇక్కడ సుధీర్ గారు మనం ఇంకొక టాపిక్ మాట్లాడుకోవాలి. ఐసీసీ ఈ యొక్క టోర్నీ నుంచి బంగ్లాదేశ్ ని తొలగించడానికి మెయిన్ రీజన్ అంటే మీ మాటల్లో ఏం చెప్తారు సుధీర్ గారు? అయితే బంగ్లాదేశ్ వాళ్ళు యూజర్స్ అండి, వాళ్ళు ఒప్పుకుంటే బాగుంది. ఎందుకంటే ఇప్పుడు సెక్యూరిటీ కన్సర్న్ ఏమి లేనప్పుడు ఇండియాలో మ్యాచెస్ ఆడినట్లయితే వాళ్ళు భయపడ్డారు ఇండియాలో ఆడడానికి. ఎందుకంటే బంగ్లాదేశ్ లో రీసెంట్ గా జరిగినటువంటి ఇన్సిడెంట్స్ కొంచెం మనం ప్రెషర్ లో తీసుకుని వచ్చాయి. ఐసీసీ స్వయంగా, ఇండియన్ గవర్నమెంట్ కూడా స్వయంగా అంత మనకు సెక్యూరిటీ కనబరుస్తామని చెప్పి మనకు ధీమా ఇచ్చినప్పుడు వాళ్ళంతా మొండితనంతో శ్రీలంకలో నిర్వహించాలని చెప్పి అడిగారు. ఎందుకంటే శ్రీలంకలో నిర్వహించినట్లయితే ప్రాబ్లం ఏమి ఉండదు, ఆల్రెడీ ఫిక్స్ అయినాయి కదా. వాళ్ళ గ్రూప్ లో ఉన్నటువంటి టీమ్స్ ఇప్పుడు మీకు వెస్టిండీస్ కానివ్వండి, నేపాల్ కానివ్వండి, వీళ్ళందరి మ్యాచెస్ కూడా ఇంగ్లాండ్ షిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. సో అందుకనే ఐసీసీ నిర్ణయాన్ని మనం రెస్పెక్ట్ చేయాల్సిందే. అండ్ పాకిస్తాన్ ఒకటే సపోర్ట్ చేశారు. సో అయితే బంగ్లాదేశ్ ఆ విషయంలో నేను అనుకుంటాను అనవసరంగా ఒక మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారు. ఎందుకంటే గుడ్ సైడ్, ఎంటర్టైనింగ్ సైడ్ యాక్చువల్లీ. అండ్ వాళ్ళు ఇండియాకి వచ్చినట్లయితే వాళ్ళు నేను అనుకుంటాను వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉండేవి కాదు. ఎందుకంటే గతంలో పాకిస్తాన్ రాలేదా, 11 లో రాలేదా, ఇండియా పాకిస్తాన్ మధ్యలో అంత సివియర్ సిచ్యువేషన్ ఏర్పడినప్పుడు 2023 లో రాలేదా పాకిస్తాన్ తో మనం మ్యాచ్ స్టార్ట్ అనేది న్యూట్రల్ లో బంగ్లాదేశ్ సేఫర్ హియర్, డౌట్ లేదు. బట్ వాళ్ళ మొండితనం అనేది వాళ్ళ పులోకు కారణమైపోయింది. అండ్ పాకిస్తాన్ దానికి సపోర్ట్ చేయడం అనేది మరొక అదైపోయింది. ఐ థింక్ ఐసీసీ నిర్ణయాన్ని మనం రెస్పెక్ట్ చేయాల్సింది. బీసీసీ కూడా వాళ్ళకు ఫుల్ సపోర్ట్ ఇస్తామని చెప్పారు, సెక్యూరిటీ కనబరుస్తామన్నారు. ఇంకా అంతకంటే ఎక్కువ ఏం కావాలి అసలు యాక్చువల్గా. సో అలా ధీమా ఇచ్చినప్పుడు కూడా వాళ్ళ వైద్యులు కూడా ఐ థింక్ ఇట్స్ గుడ్ ఫర్ దెమ్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ గారు.